హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా, ఇంకా వాడి కోసం అయితే బియ్యం గడుగుతున్నాను. ఇదైతేనేమో రేషన్ బియ్యం అనేది ఇంకా దోశలు పోసుకోవడానికి, ఏదన్నా పిండి వంటలు వండుకునేటప్పుడు పిండి వేయించుకోవడానికి వాటికైతే వాడుకుంటాము. బియ్యానికి ఈసారి ఎందుకనో సన్నటి పురుగైతే వచ్చింది. ఎప్పుడు ఇంతవరకు అలా పురుగైతే రాలేదు. ఈసారి మరి చాలా రోజులు నిలవన్నాయో ఎందుకనో కానీ బాగా సన్న పురుగు అయితే వచ్చింది. బియ్యం మరిన్నిసార్లు కడగాల్సి వస్తుంది. పురుగు పోవటానికి బయట ఎండలో ఎండబెడితే పురుగు పోతాయి, లేదనుకోండి యాపాకో ఏదో వేస్తే పురుగు రాకుండా ఉంటాయి అంటారు. అంటే పురుగు రాకముందు వేయాలి యాపాకు అనేది, అప్పుడు పురుగులు రాకుండా ఉంటాయి. మరి వచ్చిన తర్వాత ఇంకా ఎండలో ఎండబెడితే పురుగు అనేది పోయిద్దేమో. ఇంకా కొంచెమే ఉన్నాయి కదా అని పురుగంతా పోయేంత వరకు నీట్గా కడుగుతున్నాను. ఈరోజు అంట్లు ముందే బయటేసి నీళ్ళు చల్లాను నానతాయని. నైట్ అయితే అంట్లు కడగలేదు. నైట్ సత్తనపల్లి వెళ్ళాల్సిన పని ఉండి సత్తనపల్లి అయితే వెళ్ళాను. వెళ్ళొచ్చేటప్పటికి కొంచెం లేట్ అయింది, 7 దాటింది. ఇంకా అప్పుడు అంట్లేం కడుగుతామని కడగలేదు. అదిగాక కొంచెం అంట్లే ఉన్నాయి, ఇంకా ఉదయాన్నే కడిగేయచ్చులని నైట్ అయితే కడగలేదు. అందుకని ఇంకా ఉదయాన్నే ఈరోజు వంట పని కంటే ముందే అంట్లు కడిగేద్దామని అంట్లన్నీ బయటేసి నీళ్లు చల్లాను. అన్నం కనుక పొయ్యి మీద పెట్టేసాను అనుకోండి, అదే ఉడుకుతూ ఉంటుంది. దాన్ని మధ్యలో మనం కదిలించాల్సిన అవసరం ఉండదు కదా. గ్యాస్ అనేది సిమ్లో పెట్టి పెట్టాననుకోండి, నేను అంట్లు అవన్నీ కడుక్కొని వచ్చేటప్పటికి అన్నం ఉడికిద్ది. లేదనుకుండా మధ్యలో ఓసారి వచ్చి అయితే చూడొచ్చు. ఇంకా అంట్లు స్టాండ్లో కొన్ని అంట్లు అయితే ఉన్నాయి, అవన్నీ సర్దేస్తున్నాను. అరమార్ అనేది కొంచెం దుమ్ముగా ఉంది, అందుకే క్లాత్ తీసుకొని అయితే దులుపుతున్నాను. గ్యాస్ పై కిందే ఉంటుంది కదా అరమార, వంట చేసినప్పుడు అన్నీ అరమార్లో పడతా ఉంటాయి. మరీ చపాతీలు చేసినప్పుడు అయితే ఇంక చెప్పనవసరం లేదు. అరమార్ నిండా పిండిగా ఉంటుంది. ఒక్కోసారి టీ మరకలని ఏదో ఒక మరకలు ఎక్కువగా ఉంటానే ఉంటాయి. లైట్గా ముందు భాగం వడికి ఇంకా దులిపేసి అంట్లయితే సర్దుతున్నాను. ముందు పెద్ద అంట్లు వడికి సర్దుతాను. పెద్ద అంట్లు సర్దిన తర్వాత ఇంకా చిన్నవి అయితే సర్దుతాను. ప్లేట్లు, గరిటెలు, స్పూన్లు అవి ఉంటాయి కదా, అవైతేనేమో అక్కడ పల్లెల వంకిలాగా స్టాండ్ ఉంది, గోడకైతే స్టాండ్ లాగా కొట్టించాను. ఇంకా ఆ స్టాండ్కి అయితే తగిలిస్తాను. అంట్లు స్టాండ్ లో అంట్లు సర్దాలంటే కొంచెం బద్ధకంగా అనిపించింది. ఎన్ని అంట్లైనా రుద్ది కడుగుతా కానీ సర్దాలంటే బద్ధకంగా ఉంటది. స్టాండ్ ఒకసారి అయితే చూస్తాను, స్టాండ్ లో అమ్మో ఎన్ని అంట్లు ఉండయో, ఇవన్నీ ఎప్పుడు సర్దాలా అనిపించింది. అంట్లు స్టాండ్ లో అంట్లు అనేవి తక్కువగా ఉంటే అమ్మయ్య సర్దుకోవడానికి అంట్లు చాలా తక్కువగా ఉన్నాయిలే అనిపించింది. మనం ఎన్ని అంట్లు రుద్దితే అన్ని అంట్లే కదా స్టాండ్ లో ఉండేది. అంటే ఒక్కోసారి మనం వాడుకుంటా ఉంటాం కదా. నవీన్కి స్నానానికి నీళ్ళు అయితే పెట్టేశాను పొయ్యి మీద. గ్యాస్ అనేది సిమ్లో పెట్టాను. ఇంకా నేను అంట్లు అవి కడుక్కునేటప్పటికి అన్నం ఉడుకుతూ ఉంటుంది. ఇంకో పొయ్యి మీద అయితే నీళ్ళు ఉన్నాయిగా, అవి కూడా కాగుతుంటాయి. ఇంకా నవీన్ కూడా బ్రష్ చేసుకోవాలి. వాడు బ్రష్ చేసుకొని పాలకెళ్ళి వచ్చి ఇంక ఈ పనులన్నీ చేసేటప్పటికి గ్యాస్ సిమ్లో పెట్టామనుకోండి నీళ్ళు కాగుతాయి. హైలో పెడితే కాగుతాయి, మళ్ళీ ఆరిపోతాయి, తెల్లి మొత్తం పోతూ ఉంటాయి. అందుకని సిమ్లో అయితే పెట్టాను. తర్వాత కాగబెట్టడానికేమో పొయ్యిలు ఖాళీ ఉండవు మనకి. వంట చేయాలి కదా, టిఫిన్ చేయాలి, అన్నం వండాలి, కూర వండాలి, ఇవి చేయడానికే పొయ్యి ఖాళీ ఎప్పుడైద్దా అని ఎదురు చూస్తూ ఉంటాను. అంట్లయితే చాలా ఉన్నాయి. మళ్ళీ టిఫిన్ తిన్న తర్వాత కడిగాను అనుకోండి చాలా అంట్లు వస్తాయి. అప్పటికి లేట్ అయిపోయిద్ది, ఎండబడిద్ది. ఇంకా మరిన్ని అంట్లు ఎండలో కడగాలంటే అసలు కడగలేము. అందుకని ఇంక ఈరోజు ఉదయాన్నే అంట్లు అయితే బయటేసి నీళ్ళు అయితే చల్లాను. అంట్లు బాగా నానిపోయినాయి. ఇంక ఇప్పుడు రుద్ది అయితే కడుగుతున్నాను. ఉదయాన్నే గాబులు కడిగేసి గాబుల నిండా అయితే నీళ్లు పట్టాను. కరెంట్ అదేం పోవట్లేదులే కానీ గాబు నిండా నీళ్ళు ఉండేవి అనుకోండి, ఇప్పుడు వాడుకోవడానికి కావాలి కదా మనకి. మళ్ళీ నేను గాబు కడగలేదనుకోండి, ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, గాబు కడగకుండా మోటార్లు వేసి నీళ్లు పడతారు. గాబులో కొంచెం నీళ్ళున్నా కానీ వాటిని తీసి సపరేట్గా బకెట్లో పోసి గాబు అనేది కడిగేసి మోటార్ పట్టారనుకోండి, గాబు పాచి పట్టకుండా ఉంటుంది. నీళ్లు కూడా మనకి మట్టిగా లేకుండా నీటుగా ఉంటాయి. కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం అలా చేయరు. అందుకని నేను బయట ఇంకా గచ్చవి కడుగుతాను కదా, కడిగినప్పుడు నీళ్లు తగ్గుతాయి. ఇంకా తగ్గినప్పుడు మిగిలిన నీళ్ళు ఏమో బకెట్లో పోస్తాను. కొంచెమే ఉన్నాయి అనుకోండి, పారబోసి గాబు కడిగేసి ఇంకా మోటార్ వేసి నీళ్ళు అయితే పడతాను. వీడియోలో వాయిస్ ఓవరు కొన్ని మాటలు నేను మైక్ పెట్టుకొని రికార్డ్ చేశాను. కొన్ని ఏమో నార్మల్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వాయిస్ అనేది మైకు పెట్టుకుంటే బాగుందా, మైకు పెట్టుకోకపోతే బాగుందా అనేది నాకు కామెంట్లో చెప్పండి. మైకు పెట్టుకోకపోతే వాయిస్ అనేది పెద్దగా వినిపించట్లేదేమో అనిపిస్తుంది, అందుకనే మైక్ ఒకటి తీసుకున్నాను. మైకు పెట్టుకుంటేనేమో కొంచెం రీసౌండ్ వస్తుందేమో, పెద్ద వాయిస్ లాగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. మీకు ఎలా అనిపిస్తుంది? మైకు పెట్టుకుంటే బాగుందా, మైకు పెట్టుకోకపోతే బాగుందా అనేది కామెంట్లో మాత్రం నాకు తప్పనిసరిగా చెప్పండి. వీడియో చూసేటప్పుడు మీకు అర్థమైద్ది వాయిస్ మైకు పెట్టుకొని ఏది మాట్లాడుతున్నానో, మైకు పెట్టుకోకుండా ఏది మాట్లాడుతున్నానో అని.
ఇవి నవీన్ బూట్లు చూడండి, ఎంత డస్ట్ ఉంటాయో. వైట్ బూట్లు డస్ట్ అనేది లేకుండా ఎలా ఉంటాయి. బయటేసి ఎండలో అలాగనే ఉంచేసాను. ఎప్పుడు మనం స్కూల్లో సెలవులు ఇచ్చారు కదా, ఇంకా అప్పటి నుంచి ఈ బూట్లు అనేవి బయటే ఉన్నాయి. ఈరోజు అవసరమైంది. నవీన్ నిన్నే చెప్పాడు పాపం, రేపు వైట్ బూట్లు వేసుకెళ్ళాలి ఉతకమ్మ అని. కానీ నేనే మర్చిపోయి ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు చూస్తే ఇంక అప్పటికప్పుడు వీటిని ఎలా ఉతుకుతాము. అందుకని పైన అయితే కడిగేసాను. ఇంకా లోపల వాటికి పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచేసి పైన మాత్రం ఇంకా పీచు తీసుకొని రుద్దాను. అంట్లు రుద్దుకునే పీచు కాదులేండి, పాతవి ఉంటాయి కదా, ఆ పాత పీచు పెట్టి రుద్దేశాను పైన. మరీ డస్ట్ ఎక్కువగా లేకుండా కొంచెం వైట్గా బాగానే ఉంది. ఉదయం ఆకుకూరలలో కాడ గోంగూర అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఒక కట్ట గోంగూర తీసుకున్న తర్వాత వాళ్ళు డబ్బులకు తర్వాత అయితే వస్తారు. ఊళ్ళో వాళ్ళే, తెలిసిన వాళ్ళే కదా, అమ్ముకుంటా వెళ్ళి లాస్ట్లో డబ్బులకైతే వస్తారు. ఇంకా ముందు ఒక కట్ట తీసుకున్నా సరిపోయిద్దిలే అని. తర్వాత ఇంకా డబ్బులకు వచ్చినప్పుడు ఇంకో కట్ట అయితే తీసుకున్నాను. ఒక కట్ట సరిపోదులే అని 2 కట్టలని పేరుకే కానీ ఎంత దాకు ఉడకబెట్టిన తర్వాత ఇంకా చాలా తగ్గిపోయిద్ది. ఒక కట్ట తీసుకున్నా సరిపోదు. అందులో ఇది కొండ గోంగూర కాబట్టి ఎక్కువ రాదు. మామూలుగా మన తెల్ల గోంగూర ఉంటుంది చూడండి, 10 రూపాయలకైతే అది ఎక్కువ పెద్ద కట్టలు వస్తాయి. ఇదైతేనేమో చాలా చిన్న కట్టలు వస్తాయి. దీనికి ఆకు కూడా ఎక్కువ ఉండదు, ఎక్కువ కాడే ఉంటుంది. ఆకు అనేది ఏదో ఫస్ట్లో మొదట్లో కొద్దిగా ఉంటుంది అంతే. ఈరోజైతే కూర గోంగూర నూరుతున్నాను. గోంగూర నూరక చాలా రోజులు అవుతుంది, చాలాళ్ళు అవుతుంది గోంగూర తీసుకోక. ఈరోజు ఎందుకో గోంగూర తీసుకోవాలనిపించింది, ఇంక తీసుకున్నాను. ఇప్పుడు వచ్చే పచ్చిమిర్చి ఘాట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మనం ఇలా గోంగూర కానీ పచ్చళ్ళు కానీ నూరుకునే వాటికి పచ్చిమిర్చి అనేది కొంచెం ఘాటుగా ఉండాలి. చప్పగా ఉండవైతే టేస్ట్ బాగుంటుంది. గోంగూర పుల్లగా ఉంటుంది కదా, అందుకని పచ్చిమిర్చి అనేది ఘాటుగా ఉన్న పచ్చిమిర్చి అయితే బాగుంటుంది. ఇంక ఈరోజు టిఫిన్ అయితేనేమో సేమియా ఉప్మా చేశాను. సేమియాలో ఒక ఎగ్ అయితే వేసాను. మా అమ్మాయికి నార్మల్గా చేస్తే వద్దంట, అందుకని ఎగ్ వేసాను. నాకైతే మాత్రం ఇంకా నార్మల్గానే చేశాను. ఫస్ట్ నార్మల్గా చేసి తర్వాత సపరేట్గా ఎగ్ ఫ్రై చేసి అందులో కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి అయితే వేసి, ఇదిగో సేమియా చేశాను కదా, ఇందులో కొంచెం తీసి ఇంకా అందులో వేసి అయితే కలిపేశాను. నవీన్కి అయితేనేమో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. వాడు టిఫిన్గా అదే తిని వెళ్ళాడు. బాక్స్కి కూడా అదే పెట్టేశాను. ఈరోజు కూర అయితేనేమో పప్పు ఉంది. నిన్న తోటకూర పప్పు చేశాను కదా, పప్పు అయితే ఉంది. ఇంకా టమాటాలు ఉన్నాయి ఇంట్లో, టమాటా రసం చేద్దాంలే, పప్పు రసం అయితే సరిపోయిద్ది అనుకోకుండా ఇంకా గోంగూర అయితే తీసుకున్నాను. ఒక్కోసారి గోంగూర నూరుకుందాం అని అనుకున్నా కూడా తీసుకోము. అసలుకి ఎప్పటికో అది అంతా పెండింగ్ పడిపోయింది. ఒక్కోసారి అయితే అనుకోకుండా తీసుకుంటాము. గోంగూర అయితే ఉడకబెడుతున్నాను. గోంగూర నేను ఎప్పుడు ఈ పద్ధతిలో ఉడకబెడతాను. బాండీ ఒకటి తీసుకుంటాను, అందులో కొంచెం ఆయిల్ అయితే వేస్తాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత గోంగూర అయితే వేస్తాను. గోంగూర కాసేపు ఆయిల్లో ఫ్రై చేస్తాను. వెంటనే నీళ్ళు అయితే పోయను. అంతకుముందు గోంగూర ఉడకబెట్టాలంటే మామూలుగా ఒక గిన్నెలో వాటర్ పోసేసి ఆ వాటర్ కాగిన తర్వాత గోంగూర పెట్టి అలా ఉడకబెట్టేదాన్ని. ఇప్పుడైతే ఆ ప్రాసెస్లో చేయట్లేదు. ఒకసారి యూట్యూబ్లో చేస్తాను, ఒక ఆవిడ గోంగూర ఇలా నూరే ప్రాసెస్లో చూపించింది. నాకైతే బాగా నచ్చింది. గోంగూర ఉడకబెట్టడానికి, తిరగమాత వేయటానికి అన్నిటికీ ఒకటే బాండి వాడింది. ఆయిల్ వేయటం వల్ల ఏంటంటే గోంగూర అనేది అడుక్కు అంటుకొని పోదు. దీంట్లోనే మళ్ళీ మనం తిరగమాత వేసుకోవచ్చు, మనకి ఎక్కువ అంట్లు కాకుండా ఉంటాయి. ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల టేస్ట్ కూడా కొంచెం ఎక్స్ట్రాగా వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గోంగూర కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసి ఇందులో ఉడకబెడతాను. కొంతమంది మామూలుగా పచ్చి వేసి నూరుతారు, నాకైతే అలా ఇష్టం ఉండదు. వాటర్లో ఉడకబెడితేనే పచ్చిమిర్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం నూరేటప్పుడు కూడా మెత్తగా మెదిగిపోతాయి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత గోంగూరకి సరిపడా వాటర్ అయితే పోస్తున్నాను. ఎక్కువ వాటర్ అవసరం ఉండదు, కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోయిద్ది. ఇది కొండ గోంగూర కదా, కొండ గోంగూర అనేది త్వరగానే ఉడికిద్ది. పచ్చిమిర్చినే కొంచెం ఉడకటానికి టైం పట్టిద్ది, గోంగూర మాత్రం త్వరగా ఉడికిపోయిద్ది. తెల్ల గోంగూర అని చెప్పాను కదా, అదైతే మాత్రం కొంచెం ఉడకటానికి ఎక్కువ టైం పట్టిద్ది. కానీ టేస్ట్ అనేది తెల్ల గోంగూరే బాగుంటుంది. ఇది మరీ ఓవర్ పులుపు ఉంటుంది. గోంగూర ఉడికేటప్పుడే కొంచెం పుదీనా అయితే తీసుకున్నాను. గోంగూర కొన్న వాళ్ళ కాడ కొద్దిగా పుదీనా తీసుకున్నాను. కొత్తిమీర అయితే 5 రూపీస్కి తీసుకున్నాను. ఇంకా పుదీనా అనేది ఏదో 2 రెబ్బలు అయితే తీసుకున్నా. ఎక్కువ పుదీనా వేస్తే మళ్ళీ డామినేట్ అయ్యిద్ది, పుదీనా వాసన ఎక్కువగా వస్తుంటుంది, గోంగూర ఫ్లేవర్ అనేది తగ్గిపోయిద్ది. అందుకనే 2 కొమ్మలు తీసుకున్నా, 2 రెబ్బలు తీసుకొని ఆ రెబ్బల వాటికి వేసాను. గోంగూర ఉడకబెట్టేటప్పుడే వేస్తేనే మంచి సువాసనగా చాలా బాగుంటుంది. గోంగూర అయితే ఉడికిపోయింది. ఇంక ఇప్పుడు పచ్చడి అయితే నూరుతున్నాను. ఫస్ట్ పచ్చిమిర్చి వేసి నూరుతాను. పచ్చిమిర్చి వేసి కొంచెం ఉప్పు వేసి పచ్చిమిర్చి అనేది మెత్తగా నూరేస్తాను.
నీళ్ళల్లో ఉడకబెట్టాను కదా, త్వరగానే మెదిగిపోయిద్ది, ఎక్కువసేపు నూరాల్సిన అవసరం కూడా ఉండదు. అదే పచ్చి అయితే మాత్రం చాలా టైం పట్టిద్ది, అంత తొలకలుగా ఉంటుంది. అట్లా తొలకలు ఉంటే పిల్లలు తినరు, తినేటప్పుడు కూడా వాళ్ళకి మంటగా ఉంటుంది. అందుకని ఇలా వాటర్లో ఉడకబెట్టి నూరితే మెత్తగా పేస్ట్ లాగా అయిపోయిద్ది. పచ్చిమిర్చి నూరేసి ఇంకా అదిగోండి పక్కనైతే పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే గోంగూర వేస్తున్నాను. గోంగూర ఎంత ఉందో పచ్చిమిర్చి పేస్ట్ కూడా అంతే ఉంది. గోంగూర చాలా పులుపు ఉంటుంది, కొండ గోంగూర. పచ్చిమిర్చి అనేది మనం ఎక్కువే వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా చాలా ఘాటుగా మంటగా ఉన్నాయి. మనం నూరేటప్పుడే ఘాటు వాసన అనేది వస్తుంది. మంటకాయలు అనేది మనకి ఎప్పుడైనా వాసన, ఆ ఫ్లవర్ వచ్చింది, ఘాట్ అనేది వచ్చింది, అర్థమైపోయింది అప్పుడే మనకి. రోలు వంటగదిలోకి తీసుకొచ్చి పచ్చడి అయితే నూరుతున్నాను. బయట గాలి ఎక్కువగా వస్తుంది కదా, మళ్ళీ పచ్చడి నూరేటప్పుడు దుమ్ము పడిద్దేమోనని ఇంకా వంటగదిలోకి అయితే తీసుకొచ్చా. చిన్న రోలే కాబట్టి ఎక్కువ బరువు కూడా లేదు. ఇలాంటి రోళ్ళు అయితే మాత్రం మనం అటు ఇటు తిప్పుకోవచ్చు, బయటకి లోపలికి ఇబ్బంది ఉండదు. మరీ పెద్ద రోళ్ళు అయితే మోయలేము. మరీ చిన్న రోల్ అయినా కానీ పచ్చడి నూరటానికి ఇబ్బందిగా ఉంటుంది. పచ్చడి అనేది పక్కగా పోతూ ఉంటుంది, కింద పడతా ఉంటుంది. గోంగూరలో మసాలా అయితేనేమో ఎల్లిపాయలు జీలకర్ర వేసాను. అవి దంచిన తర్వాత కొత్తిమీర కరివేపాకు అయితే వేసాను. పుదీనా అనేది ఫస్ట్లోనే వేసాను కదా, ఇంక ఇప్పుడైతే వేయలేదు. ఇంకా నేను వేసిన మసాలా అయితే ఇంక ఇంత బటికేను. ఇవి కచ్చా పచ్చాగా దంచిన తర్వాత ఉల్లిపాయ అయితే వేస్తున్నాను. గోంగూరలో ఎప్పుడు నేను పచ్చి ఉల్లిపాయ వేస్తాను. ఇంకా తిరగమాత వేసేటప్పుడు ఆయిల్లో ఫ్రై చేయటం అట్లా అయితే వేయను. అలా అయితే నచ్చదు నాకు. ఇలా పచ్చి వేస్తేనే బాగుంటుంది. రోటి పచ్చడిలో ఏ పచ్చడిలోనైనా కానీ మనం ఉల్లిపాయ పచ్చిది వేసుకుంటే బాగుంటుంది. మనం తినేటప్పుడు పచ్చి ఉల్లిపాయ తగులుతా ఈ ఉప్పు కారం అనేది దానికి పట్టేసి తింటుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. నేను చింతకాయ పచ్చడిలో ఇలానే వేసాను, కొబ్బరి పచ్చడి నూరాను, దాంట్లో ఇలానే వేసాను, అన్నిట్లో పచ్చి వేసాను. గోంగూరలో అయితే ఇంకా బాగుంటుంది. అన్నీ మెత్తంగా మెదిపేసి ఇంక ఇదిగోండి మొత్తం అయితే కలిపేస్తున్నాను. ఫస్ట్ వేటికయ్యి సపరేట్గా నూరేసాను. సపరేట్గా నూరిన తర్వాత ఇంకా లాస్ట్లో మొత్తం కలిపేసి ఇంకా ఇదిగోండి ఇలా అయితే నూరుతున్నాను. మొత్తం ఇలా తిప్పినట్టుగా నూరాలి, అప్పుడే మొత్తం కలిసిపోయిద్ది. పచ్చడిలోకి కొంచెం ఉప్పు ఎక్కువే పట్టిద్ది. అందులో ఇది పుల్లటి పచ్చడి కదా, గోంగూర పులుపు కదా, ఉప్పు అనేది కొంచెం ఎక్కువే పట్టిద్ది. దీనికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. గోంగూర నూరుతుంటేనే నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి అనుకోండి. 2 కట్టలు గోంగూర తీసుకుంటేనే ఎంతో రాలేదు. అదే ఒక కట్ట అయితే మాత్రం ఇంకా ఇంట్లో వాళ్ళకి ఒక పూటకు కూడా సరిపోయిద్దో సరిపోదు. ఇంకా తీసుకోగలిగి ఉండి ఒక కట్ట ఎందుకులని 2 కట్టలు అయితే తీసుకున్నాను. ఇంక ఇదిగోండి తిరగమాత అయితే వేస్తున్నా. పచ్చడికి మనం కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా ఆయిల్ పోపు దినుసులు వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిరకాయలు వేసాను. అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి ఇంక ఇప్పుడైతే పచ్చడి వేస్తున్నాను. దీన్ని కాసేపు ఆయిల్లో మగ్గనిచ్చామంటే ఇంకా పచ్చి వాసన లేకుండా ఉంటుంది. 2 రోజులు మనం బయట పెట్టుకున్నా కానీ వాసన రాకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కనీసం 2-3 రోజులు, 4 రోజులైనా కానీ ఉంటుంది, వాసన రాదు గోంగూర. గోంగూర నూరిన రోజు ఇలా పచ్చిది వేడి వేడి అన్నంలో గోంగూర వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. తర్వాత రోజు ముద్దపప్పు ఉంటుంది కదా, ముద్దపప్పు వండుకొని ముద్దపప్పు కాంబినేషన్తో తింటే కూడా అసలు సూపర్ అనుకోండి, మాటల్లో చెప్పలేము, చాలా బాగుంటుంది. గోంగూర తిరగమాత వేసేటప్పుడే కరెంటు పోయింది, తర్వాత మళ్ళీ వెంటనే వచ్చింది. గోంగూర అయితే ఎప్పుడు నేను ఈ స్టైల్లో నూరుతాను, పచ్చిమిర్చి వేసి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంతో తింటే బాగుంటుంది. నవీన్ కొండిన అన్నం అయితే కొంచెం ఉంది, ఇంకా అన్నం వండేదాకా కూడా వెయిట్ చేయము. ఆ అన్నంలో వేసుకొని అయితే తిని టేస్ట్ అయితే చూస్తాను. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందో అనేది కామెంట్ పెట్టండి.